రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో గురించి శాస్త్రవేత్తలు, అదేవిధంగా వివిధ ప్రభుత్వాల్లో ఉన్న సమాచారం మనకు అందుతున్నది ఏంటంటే వ్యవసాయ రంగానికి కొంతవరకు ఇబ్బంది కలిగే పరిస్థితికి తప్పకుండా వస్తుందనే సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందింది. కేంద్ర ప్రభుత్వం ఇంకొక వారం రోజుల్లో పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మనకి సమాచారం అందిస్తా ఉన్నారు. కాబట్టి మన ప్రాంత రైతులు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు మన స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి మనం సాగు చేయాలి, నీరు మన ఎంతవరకు వస్తుంది అనేది మీరు వ్యవసాయ శాఖ అధికారులతో ఒకసారి సంప్రదించి పంట వేసే ముందు ఒకసారి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే పంట నష్టం జరగకూడదు, రైతాంగానికి కూడా నష్టం జరగకూడదు. మనకి శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ రావాల్సినంత నీరు ఇంకా అందలేదు. మనకి వర్షాలు మహారాష్ట్రలోనూ కర్ణాటకలో కూర్చున్నప్పుడే మనకి ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి మనకి ఎక్కువ వస్తాయి. తెలంగాణ ప్రాంతంలో భద్రాచలంలో కూర్చున్న వర్షాలు మనకి గోదావరి నుంచి నదీ జలాలు కలిసిపోయే విధంగా మనకి ఉపయోగం లేకుండా పోతుంది. ఈ ప్రాంత రైతులందరూ కూడా నేను కోరుకుంటున్నాను, ఒక్కసారి దయచేసి మీరు ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది మన ప్రాంతంలో అనేది మీరు ఖచ్చితంగా మీరు ఆ అవగాహన వచ్చే విధంగా మీరు సమాచారం తెప్పించుకుని క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో మీరు వ్యవసాయ శాఖ అధికారులతో మీరు మాట్లాడి అప్పుడు మీ తగు కార్యాచరణ చేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది తెలియక మనకి బోర్బావులు ఉన్నాయి కదా, ఎక్కడున్నా ఇబ్బంది ఉండదనే భావనతో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా మనం వరి సాగు గురించి మాత్రం ఆలోచించాల్సిన విషయం డెఫినెట్ గా ఉంది. దాని గురించి ఒకసారి దయచేసి రైతులందరూ కూడా మీరు సంప్రదించుకోండి. స్థానికంగా ఉన్న అధికారులతో కూడా మీరు సంప్రదించి పంట వేసే ముందు ఒకసారి సాగు వేసే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటుందని